హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మేము ఛత్రపూర్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. సో మేము ఛత్రపూర్ టు పూరి అయితే ట్రైన్లో వెళ్తున్నాం. ఈరోజు ఏంటంటే పూరి జగన్నాథ్ దర్శనము నైట్ టైం అవుడైతే చేస్తాము. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. లాస్ట్ వరకు అయితే చూడండి. ట్రైన్ అయితే బరంపూర్లో ఉంది. ప్రజెంట్ మేమైతే రైల్వే స్టేషన్లో అయితే వెయిటింగ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ప్రజెంట్ అయితే 3 మెంబర్స్ అయితే టికెట్ అయితే తీసుకున్నాము. సో ఇప్పుడైతే ట్రైన్ అయితే విశాఖ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. సో మేమైతే ఛత్రపూర్ నుంచి కుర్దా వరకు అయితే ఈ ట్రైన్లో అయితే మేము జర్నీ అయితే చేయబోతున్నాం. ట్రైన్లో అయితే ఎక్కము, ఖాళీ అయితే ఉన్నది ట్రైన్. చూస్తున్నారు కదా, ట్రైన్ మొత్తం ఖాళీ అయితే ఉన్నది. సో మంచిగా ఫ్రీగా కూర్చొని అయితే వెళ్తున్నాము. మాకు రిజర్వేషన్ అయితే లేదు, మొత్తం జనరల్ బోగిలో ఎక్కిపోయాము. మంచిగా ఉంది, కంఫర్ట్గా. ప్రెజెంట్ అయితే ఇప్పుడైతే కుర్దలు అయితే ట్రైన్ నుంచి అయితే దిగాము. సో నెక్స్ట్ అయితే మరొక ట్రైన్ పట్టుకొని కుర్దా నుంచి అయితే పూరి అయితే వెళ్ళబోతున్నాము. బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాము మేము. సో ట్రైన్ ఫుల్ ఖాళీ. నెక్స్ట్ స్టాప్కి అయితే పూరీలో అయితే దిగుతాము. వెల్కమ్ టు పూరి. సో ఇప్పుడైతే మేము ట్రైన్ నుంచి అయితే దిగాము. సో పూరి స్టేషన్లో అయితే ఉన్నాము. నెక్స్ట్ మేము పోసుకుంటాము. దెన్ 8 o'clock అయితే నైట్ పూరి జగన్నాథ్ దేవుడి దర్శనం అయితే చేయడానికి అయితే వెళ్తున్నాము. వీడియో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. స్టేషన్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఇప్పుడు జరుగుతుంది, చూస్తున్నారు కదా స్టేషన్ది. స్టేషన్ నుంచి అయితే దేవుడి వరకు మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎందుకంటే బండ్లు వెళ్ళాలంటే సమస్య అయితే ఏం లేదు, ఏదో కొత్తగా అనేసి మేము స్టేషన్ నుంచి దేవుడి వరకు నడుచుకుంటూ వెళ్తున్నాము. సో మీరు ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళి ఉంటారంటే కామెంట్ చేయండి. లేగానే ఒక చిన్న రెస్టారెంట్కి వచ్చాము. సో అందరం అయితే ఈవినింగ్ టిఫిన్గా దోశ అయితే తీసుకున్నాము. సో పూరి దోశ అయితే తింటున్నాం, చూస్తున్నారు కదా. రోడ్ చూస్తున్నారు కదా, రథయాత్ర టైం అవుడైతే ఇక ఫ్రీగా నడచడానికి కూడా కొంచెం కూడా ప్లేస్ ఉండదు, అలా ఉంటుంది క్రౌడ్. ఇప్పుడు కదా ఆక్సిజన్ కదా, దానివల్ల రోడ్ మొత్తము ఖాళీగా ఉంది. దానివల్ల మేము మంచిగా ఫ్రీగా బ్లాగ్స్ అయితే చేస్తున్నాము, ఫ్రీగా నడుచుకుంటూ వెళ్తున్నాము. దాని మరొక హాఫ్ అన్ అవర్లో దేవుడి దగ్గర రీచ్ అవుతాం. దాన్ని అప్పుడైతే ఆ ప్రభు జగన్నాథ్ దేవుడిది వీడియో అయితే తీసి మీకు చూపిస్తాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. షిఫ్ట్ అయితే వెల్కమ్ టు పూరి జగన్నాథ్ టెంపుల్. సో ప్రజెంట్ మేమైతే పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే నైట్ టైం అనేది వచ్చినాము. సో క్రౌడ్ అయితే అంతగా లేరు. సో మీలో ఎవరు నైట్ టైం అవుట్ అయితే పూరి జగన్నాథ్ టెంపుల్కి దర్శనం చేయడానికి వచ్చినారో కామెంట్ చేయండి. సో యాక్చువల్లీ నైట్ టైం అవుట్ అయితే పూరి జగన్నాథ్ స్వామికి దర్శనం చేయడానికి వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా బెటర్గా అనిపిస్తుంది. ఎందుకంటే లోన్ అంత క్రౌడ్ అయితే ఉండదు. జై జగన్నాథ్ స్వామికి. జగన్నాథ్ దేవుడు మంచిగా దర్శనం అయితే అయింది. బయని వేడి చెప్పాలనుకుంటున్నావా, నీకు ఎలాగ అనిపించింది? సో మనం అందరం వెళ్ళాం కదా దేవుడు దర్శనం చేయడానికి, అందరికీ చాలా మంచిగా దర్శనం జరిగింది. సో యాక్చువల్లీ ఏంటంటే లోన క్రౌడ్ ఏం లేకుంది. దానివల్ల ఏంటంటే దేవుడి ముందులా మేము ఒక 5 to 10 minutes వరకు అయితే మాకు ఎవరు డిస్టర్బ్ చేయలేదు. మేమైతే దేవుడిని మంచిగా ప్రార్థన అయితే చేసాము, చాలా బాగా అనిపించింది. సో మీలో ఎవరైనా నైట్ టైం రాయండి, దేవుడు దర్శనం చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. సో పూరి జగన్నాథ్ టెంపుల్లోన దర్శనం అయిపోయాక మేము వెళ్ళేసి అప్పుడే తిన్నాము. నాకైతే చాలా బాగా అనిపించింది. సో నీకు ఎలాగ అనిపించింది శంకర్? ఫ్రెండ్స్తో కలిసి తినగానే చాలా బాగా అనిపించింది నాకు.
కోసం అయితే ప్రసాదంగా గజ్జలు అయితే తీసుకువెళ్తున్నాము. సో ఫ్రెండ్స్ అందరూ మా వీడియో మొత్తం చూసాక ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి, మాకు కొంచెం సపోర్ట్ చేయండి గాయస్. సపోర్ట్ చేయండి గాస్. మీ చేసే సపోర్ట్ మా వీడియో నెక్స్ట్ వీడియో చేయడానికి మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో మా వీడియో చేయాలనుకుంటాము. సో మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి. థ్యాంక్ యూ.